మీరు ఒక ఆడపిల్ల అయి ఉండి, అంటే ఒక స్త్రీగా ఉండి, ఉమెన్గా ఉండి ప్రభు పరిచర్య చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే మీరు దేవుణ్ణి ఎందుకు ఎంచుకున్నారు? ఆడపిల్ల గాని జెండర్ ఏం లేదు. దేవుడి పరిచర్య చేయడానికి దేవుడు పిలుపు ఉంటే సరిపోతుంది. అది మా ఇంట్లో మొట్టమొదటిగా నాకు రావడం అది నేను చాలా బ్లెస్డ్గా భావిస్తున్నాను. ఎందుకంటే మా తరతరాలలో నాకు తెలిసి మా యాన్సిస్టర్స్లో ఎవరు పరిచర్లో ఉన్నట్టు నాకు తెలియదు. మా తాతలు ముత్తాతలు అందరూ క్రైస్తవులు కాదు. మా అమ్మగారు తను ఆర్సిఎం స్కూల్లో చదువుకోవడం వల్ల తను దేవుని సేవలో పరిచయాన్ని కలిగి ఉన్నారు. కానీ మా తండ్రి గారు హిందూ అవడం వల్ల తను వివాహ తదనంతరం తను అంతగా లేరు దేవుడి విషయంలో. కానీ మేము 6 పిల్లలం పుట్టిన తర్వాత మా మమ్మీ దేవుని తెలుసుకోవడం జరిగింది. అట్లా మేము కూడా మా స్టడీస్ ఒక విచిత్రంగానే జరిగినాయి. మా నాన్నగారు క్రైస్తవత్వం గురించి ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా క్రిస్టియన్ అంటే డిసిప్లైన్ మెయిన్. మా నాన్నగారికి ఒక బాగా స్టాంప్ అయిన ఏంటంటే క్రిస్టియన్ దగ్గర చాలా డిసిప్లైన్ ఉంటుంది కాబట్టి మా పిల్లలు అక్కడ చదివితే చాలా డిసిప్లైన్డ్గా పెరుగుతారు అని ఒక మెయిన్ ఎజెండా. అదే చాలా ఇంపార్టెంట్ థింగ్, డిసిప్లైన్ కావాలి మా పిల్లలకి అని మమ్మల్ని ఇట్లా క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ మేము దేవుని విషయాలు చాలా తెలుసుకున్నాము. అసలు సేవ అంటే ఏంటి, దేవుడి పిలుపు అంటే ఏంటి అలా తెలుసుకున్నాం. మేము దేవుడి సేవలో చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి మాకు స్కూల్లో నేర్పుతూ వచ్చారు అవన్నీ. స్టడీస్తో పాటు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, అలాగే కష్టంలో ఉన్న వాళ్ళకి ఎలా సేవ చేయాలి, వెళ్ళి బోధించడం కాదు, క్రియాపూర్వకంగా వాళ్ళకి ఎట్లా మనం హెల్ప్ చేయాలనేది మాకు నేర్పించడం అది నాకు ఇష్టమైంది. ఇంకా రాను రాను నేను హిందుత్వంలో నుంచి నేను క్రైస్తవత్వంలోనికి రావడానికి దేవుడు నాకు సహాయం చేసి ఆ పిలుపు చేత నేను ఒక కన్ఫర్మేషన్తోనే నేను దేవుడి సేవలోనికి వచ్చాను. అంతకుముందు నాకు శివుడన్నా సాయిబాబా అన్న ఇవన్నీ చాలా భక్తిగా ఉండడం నాకు ఇష్టమయ్యేది. కానీ ఎప్పుడైతే నేను ఈ సిస్టర్స్, నన్స్, ఫాదర్స్, అలాగే సాల్వేషనరీ సంఘం మా ఇంటి పక్కనే ఉండేది, వాళ్ళు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించినాయి. కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే క్రైస్తవత్వము, అదే క్రీస్తు మార్గము అని అప్పుడు నేను తెలుసుకొని అందరూ దేవుని పిలుపు ఉండాలి అంటే పిలుపు అంటే ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. బాల్యంలో నేను దేవుణ్ణి అడిగాను, పిలుపు అంటే ఏంటి, నేను ఎట్లా రావాలి? మీరు అడిగిన ప్రశ్నే, ఒక ఆడపిల్లగా మీరు రావచ్చా అన్న ప్రశ్న నాకు బాల్యంలో తలెత్తింది. నిజంగా నన్ను పంపిస్తారా, నన్ను సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా సేవ కొరకు అని. అది నేను దేవుడి దగ్గర కొన్ని సంవత్సరాలు అడిగి నేను కన్ఫర్మేషన్ పొందుకొని అప్పుడు నేను సేవలోకి వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. మీరు యేసు ప్రభు వారిని మీ సొంత రక్షకుడిగా ఎలా అంగీకరించారు, ఎప్పుడు అంగీకరించారు, ఎందుకు అంగీకరించవలసి వచ్చింది? మంచి ప్రశ్న అడిగారు. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా నేను అంగీకరించడానికి కారణం ఏంటంటే నాకు చాలా దేవుళ్ళ గురించి తెలుసు. ఇండియాలో మేము చూస్తున్న మా నాన్నగారు వాళ్ళ కులదైవాలు వేరే ఉన్నారు, పాలకులు, నర్సాపూరు అటంతా. మా అమ్మగారు వాళ్ళ కులదైవాలు వేరేగా ఉన్నారు. ఎవరిని ఎన్ని చూసినా నాకు రక్తపాతం అంటే నాకు చాలా భయం, చాలా భయం. ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, చిన్నప్పుడు కూడా ఈ సతీ సాగమనాలు, ఈ వీరేశలింగం పంతులు గారి స్టోరీస్ చిన్నప్పుడు ఇవన్నీ చదివి ఈ బలులు అర్పణలు అంటే నాకు చాలా భయం వేసేది. క్రైస్తవత్వంలో ఎప్పుడు శాంతి అనేది ఎక్కువ వినపడుతూ ఉంటుంది. ఇతరులను క్షమించాలి, ప్రేమించాలి. ఈ మాటలు విన్నప్పుడు నాకు యేసుప్రభు అంటే ఇష్టమైంది. అప్పుడు నేను అనుకున్నా, యేసుప్రభు వారిలాగా ఇంత మంచిగా శాంతిగా ప్రశాంతంగా ఉంటారు క్రైస్తవులు. ఎప్పుడు శాంతినే కోరుతారు, స్నేహాన్ని కోరుతారు, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారు. ఇవన్నీ చూసినప్పుడు వాక్యము ద్వారా ప్రభు నాతో దర్శించారు. ఎలా నేను పాపిని నన్ను ఎలా క్షమిస్తారు అన్నప్పుడు నా బాల్యంలో నాకు పాపం ఏంటో నాకు తెలియదు. కానీ దేవుడు అడుగుతున్నారు. నేను అన్న, దేవా మీరు సృష్టిలో అన్నీ చేశారు కదా, మీరు దేవుడు కాబట్టి నేను నా ఫ్రెండ్స్కి చాలా గిఫ్ట్స్ ఇస్తున్నా, ఇష్టమైన వాళ్ళకి చాలా ఇస్తున్నా, మీకు ఏదన్నా ఇవ్వాలి అంటే నా దగ్గర ఏం కనిపించట్లా. పూలు ఇవ్వనా అంటే హిందుత్వంలో మేము అవే ఇస్తాం, కొబ్బరికాయలు కానీ పువ్వులు కానీ అవే ఇస్తాం. కానీ అవి కూడా దేవుడు సృష్టించినవే కదా. పూలు దేవునివే, కొబ్బరికాయలు దేవునివే. దేవునికి ఇవ్వడంలో అది గిఫ్ట్ ఎలా అవుతుంది? అది గిఫ్ట్గా అనిపించలేదు. అప్పుడు నేను దేవుడిని అడిగాను, అవును మీరు నన్ను నీ బిడ్డగా యాక్సెప్ట్ చేశారు కదా, నేను ఏదన్నా గిఫ్ట్గా మీకు ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? డబ్బుతో కొనిచ్చేది ఏది అది మీ సొంతమే, నేనేమి ఇవ్వలేను కాబట్టి నేను ఏమి ఇస్తే మీకు ఇష్టమో అది నాకు చెప్పండి అని నేను దేవుని దగ్గర అడిగినప్పుడు 1998లో
ఈస్టర్ డే రోజున మా చర్చి ఫాదర్ అండ్ మెసేజ్ చెప్తూ చెప్పారనమాట. నీ హృదయం చాలా పాపంతో నిండి ఉంది కనుక మురికిగా ఉన్న నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఇవ్వాలి. నీ హృదయమే దేవునికి ఇష్టమైన బహుమానం అని చెప్పారు. హృదయం బహుమానంగా అంటే కోసి ఇవ్వలేము కదా, హార్ట్ని ఎలా ఇవ్వాలి ప్రభా నేను అడుగుతున్నా. అంటే నాకు ఏమేమి ప్రశ్నలు ఉన్నాయో ఫాదర్ వెంటనే సమాధానం వచ్చేస్తా ఉందన్నమాట. అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది. ఈ టైంలో ఇంత చిన్న వయసులో ప్రభు నాతో మాట్లాడతారా, ఈ యేసు ప్రభు నాతో కూడా మాట్లాడతారా అని నేను అప్పుడు తెలుసుకున్నాను. నేను ఏ మాటల నా ప్రశ్న ఏదైతే ఉందో వెంటనే సమాధానం వాక్యం రూపంలో నాకు వచ్చేస్తా ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నారు నీ హృదయం నాకు కావాలి అని. అప్పుడు నా హృదయం మురికిగా ఉందా పరిశుద్ధంగా ఉందా తెలియదు. ఫాదర్ చెప్తున్నారు మురికిగా ఉందని, కానీ నాకేం పాపం తెలియట్లేదు. ఆ నిమిషం నేను ఒక్కటే అనుకున్నా, ఏమో దేవుడు నన్ను హృదయం అడుగుతున్నారు, అది ఎలా ఇవ్వాలి అంటే నీ కన్నీటితో దేవుడికి ఈ నిమిషమే ఇచ్చేస్తున్నానని చెప్పు అని అన్నారు. కాబట్టి నేను ఆ సమయంలో నేను దేవునికి ఇవ్వడం జరిగింది. ప్రభా నీకు ఇష్టమైంది అవును, ఇంతకన్నా విలువైనది ఏది లేదు ఈ లోకంలో. కొబ్బరికాయలు కాదు, పువ్వులు కాదు, వస్తువులు కాదు, బంగారం బట్టలు ఇవేమి కాదు, నా హృదయమే కాబట్టి అది నేను మీకు ఇచ్చేస్తున్నాను. తెలిసి తెలియని వయసులో అది నేను ఇచ్చేసాను. కానీ అది లేటర్లో నాకు అర్థమైంది దేవుడు ఎంత అమూల్యమైనది అడిగారు, అది ఇవ్వడం కూడా అంత అసాధ్యం కాదు. నా పాపాలు నేను ఒప్పుకోవడానికి నాకు 2.5 సంవత్సరాల సమయం పట్టింది. వాక్యం చదువుతున్న ప్రతిసారి ప్రభు నా తప్పిదాలని నాకు చూపించారు. అప్పటి వరకు నేను అనుకున్నా నాలో ఏ తప్పు లేదనుకున్నా. కానీ దేవుడు ఎప్పుడైతే వాక్యం ద్వారా నన్ను దర్శిస్తున్నారో నా ప్రతి చిన్న మిస్టేక్ నాకు తెలిసిపోతా ఉన్నాయి. అందులో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా పాపం నేను ఎలా కనుక్కున్నానని. చిన్నప్పుడు మా నాన్నగారు అంటే మా అమ్మగారు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఆఫీసర్స్. వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఆఫీసర్స్, మా నాన్నగారు ఆఫీసర్. సో ఆయన కూడా మా డాడీకి అంటే 6 పిల్లలు పెంచడానికి శాలరీ సరిపోదు కాబట్టి ఆయన కూరగాయల వ్యాపారం అనేది ఒక పెద్ద మార్కెట్ లాగా ఇప్పుడు రైతు బజార్లు పెట్టినట్టు 1990s మా డాడీ చాలా పెద్దది తీసుకొచ్చి పెట్టారనమాట. అది వింతగాను విశేషంగాను చాలా కొత్తగా అనిపించింది ప్రజలకి. అలా బల్క్ 100 కేజీలు తీసుకొచ్చి అన్నీ చాలా చక్కగా డిజైనర్గా పెట్టి మా డాడీ అవన్నీ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు ఆయన. అప్పుడు నేను ఏం చేసానంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చి కొద్దిసేపు ఒక 1 అవర్ మా నాన్నగారు మార్కెట్లో కూర్చుంటాను నేను. ఆయన ఆల్రెడీ అమౌంట్స్ అన్ని కౌంట్ చేసి పెట్టేవాళ్ళు. మా డాడీ చెప్పేవాళ్ళు నీకు ఎంత ఇష్టమైతే అంత అమౌంట్ తీసుకో అని. నేను చెప్పేదాన్ని 2 రూపాయలు కానీ కొత్తవి 2 తీసుకున్నా అని చెప్పేదాన్ని. కానీ నా జేబు నిండా నింపుకొని వెళ్ళిపోయేదాన్ని అనమాట. మా డాడీకి తెలుసు, కానీ చాలా సంవత్సరాలు కాదు, ఆయన చనిపోయే వరకు నన్ను ఎప్పుడు అడగలేదు. అది తప్పు, నేను దొంగతనం చేశాను అన్న విషయం నాకు అప్పుడు తెలియదు. మా ఇంట్లోది మా డాడీ బిజినెస్, మా డాడీ గల్లాపెట్లో డబ్బులు నేను తీసుకుంటున్నా అనుకున్నాను. కానీ తీసుకున్న తర్వాత మా డాడీకి చెప్పాలి కదా. మా డాడీ నువ్వు 2 తీసుకున్నావు అంటే 2 తీసుకున్నా అని వెళ్ళిపోయేదాన్ని. కానీ పెద్ద అయిన తర్వాత వాక్యం ద్వారా నాకు తెలిసింది నేను దొంగతనం చేశాను, అది నేను మా నాన్నగారికి చెప్పలేదు. 2 తీసుకున్నావు అంటే 2 తీసుకున్నా అని చెప్పా, కానీ నా పాకెట్ నిండా ఆ అమౌంట్ నేను తీసుకుని వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కౌంట్ చేసి పెడతారు, నెక్స్ట్ డే ఆ అమౌంట్ని మళ్ళీ వాళ్ళు పర్చేస్ చేసి మళ్ళీ ఐటమ్స్ అన్ని ప్రొడక్షన్ అంతా తీసుకొని రావడం కోసం. సో నా పాపం దేవుడు నాకు ప్రతిసారి వాక్యం ద్వారా తెలియజేసినప్పుడు, నా హృదయం సమర్పించినప్పుడు నాకు అది పాపంగా తెలియలేదు. తర్వాత 2.5 సంవత్సరాలు నా ప్రతి మైన్యూట్ ప్రభు నాకు తెలియజేస్తా ఉన్నారు. ఈ నిమిషం వరకు కూడా, ఇప్పటి వరకు కూడా నేను ఏ మిస్టేక్ చేసినా ఎన్ని సంవత్సరాలు ప్రభు నాతో మాట్లాడుతూనే ఉన్నారు. అది నేను పశ్చాత్తాపడి మళ్ళీ శుద్ధీకరించిన తర్వాతనే మళ్ళీ ప్రభు పరిచర్లోకి వెళ్ళడానికి సహాయం అవుతుంది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ప్రభు నాతో మాట్లాడుతున్నారని.